శారీ ప్రీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్. లొకేషన్ మణికొండ, హైదరాబాద్. చాలా మంది ర్యాపిడోనే చేస్తారు. మరి మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారు అంటే, మెజర్మెంట్స్ వీడియో కాల్‌లో తీసుకుంటానండి. మీ దగ్గర శారీ పెట్టుకొని వీడియో కాల్‌లో నేను చెప్పినట్టు పిన్ సెక్యూర్ చేసి మీరు ర్యాపిడో చేసి శారీని తీసుకొని నేను చేస్తాను. జనరల్‌గా శారీ ప్రీ ప్లేటింగ్ అంటే కంప్లీట్‌గా మొత్తం ఐరన్ చేసే ప్రీ ప్లేటింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు సెల్ఫ్‌లలో పెట్టుంటారు, బట్టల కింద పెట్టుంటారు. ఈవెన్ ఐరన్ చేసినా, డ్రై క్లీన్ చేసినా శారీ పైన ఫోల్డింగ్స్ అనేది ఉంటుంది. ఆ ఫోల్డింగ్స్ వల్ల సెంటర్ ప్లీట్స్ గాని, లేదా చెస్ట్ ప్లీట్స్ గాని సరిగ్గా అనేది రాదు ఫోల్డ్ చేసేటప్పుడు. అందుకని కంప్లీట్‌గా ఒకసారి స్టీమ్ ఇచ్చి తర్వాత చేయాల్సి ఉంటుంది. సో శారీ బాక్స్ ఫోల్డింగ్ అనగానే చాలా మంది నా క్లయింట్స్ దగ్గర నేను వినే కంప్లెయింట్, వాళ్ళు చూడ్డానికి చేశారండి, డ్రేప్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా రాలేదు అన్నారు. కానీ ఒకటి నేను సజెషన్స్ కూడా ఇస్తాను మీకు శారీ ఎలా డ్రేప్ చేసుకోవాలని. వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ప్రీ ప్లేటింగ్ శారీని ఎలా డ్రేప్ చేసుకోవాలనేది. దాంతో పాటు శారీ అనేది చూడ్డానికి పైన బాగా కనిపిస్తే సరిపోదు బాక్స్ ఫోల్డింగ్ లుకింగ్ గుడ్‌గా. బట్ అది డ్రేప్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదనేది కరెక్టు. అప్పుడే మనం కరెక్ట్‌గా చేసినట్టు అది. బట్ ఇంతవరకు నేను శారీ ప్రీ ప్లేటింగ్‌లో అస్సలు ఫెయిల్ అవ్వలేదండి. ఎవ్రీ శారీ ఈజ్ పర్ఫెక్ట్ ఔట్‌కమ్ ఫ్రమ్ క్లయింట్స్. సో నాకిచ్చే ఫీడ్‌బ్యాక్ మెయిన్‌గా నా శారీకే ఇస్తుంటారు. హెయిర్ స్టైలు అంతే, మేకప్ అంతే వేస్తాను. చాలా మంది ఒకటి చేస్తారు, శారీ డ్రేపిస్టే అంటారు. కొంతమంది హెయిర్ స్టైలిస్ట్ అంటారు. కొంతమంది మేకప్ ఆర్టిస్ట్ అంటారు. బట్ ఈ 3 కూడా నేను మేకోవర్ కింద చేస్తానండి. శారీ, మేకప్, హెయిర్ 3 కూడా చేస్తాను. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఏంటంటే, ఈ శారీ ఇచ్చింది నా క్లయింట్ అండి. అంటే తను ఎప్పటినుంచో అంటే గ్రూప్‌లో తెలుస్తుంది గదా! వాట్సాప్ గ్రూప్ మెంబర్ అనేసి. సో, అపార్ట్‌మెంట్ మెంబరే, వేరే బ్లాకు. నేను తనకి తెలుసు, తను నాకు తెలుసు. బట్ డైరెక్ట్‌గా ఎప్పుడైతే చూసుకోలేదు. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత నిన్న తనని డైరెక్ట్‌గా కలిసి శారీ తీసుకున్నాను మెజర్‌మెంట్స్ కోసం. సో, నేను చేస్తానని చెప్తారు కదండీ! కమ్యూనిటీలో నేను చేస్తానని తెలుస్తుంది కదా! అలా ఇచ్చారు. చూడండి, ఇన్ని ఇయర్స్ పరిచయం ఉన్న తనెప్పుడు కిందకి దిగలేదు, అకేషన్స్‌కి పరిచయం అవ్వలేదు. బ డైరెక్ట్‌గా చూసుకోలేదు. ఓన్లీ స్టేటస్‌లు, వాట్సాప్ ఇలానే మా కాంటాక్టింగ్ ఉన్నింది. సో, ఫైనల్‌గా అయితే తను యెస్టర్‌డే కలిసి 3 ఇయర్స్ తర్వాత చూసి తన శారీ అయితే నాకిచ్చారు. చాలా బావుందని గూడా తను ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చారు. ఫీడ్‌బ్యాక్ గూడా మీకు చివర్లో యాడ్ చేస్తాను చూడండి. సో, వన్స్ మనం శారీ బాక్స్ ఫోల్డింగ్ చేస్తే వితిన్ మినిట్స్‌లో దాన్ని డ్రేప్ చేసుకునేటట్టు, డ్రేప్ చేసుకున్న పర్ఫెక్ట్ లుక్ వచ్చేటట్టే చేస్తానండి. నో వరీసు. ఎక్కడున్నా సరే హైదరాబాద్‌లో మీరు ర్యాపిడో చేయొచ్చు. ఈజీగా, సేఫ్టీగా మీ శారీ మంచి బాక్స్ ఫోల్డింగ్‌తో నేనైతే కొరియర్ చేస్తాను. లేదా మీరు ర్యాపిడో చేసుకోవచ్చు. ఈ శారీ బాక్స్ ఫోల్డింగ్ నచ్చుంటే మీరు ఒక లైక్ చేయండి. కొత్త ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ప్రతి శారీ పర్ఫెక్ట్‌గా వస్తుందా అంటే, యెస్ అండి. ప్రతి శారీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. బట్ ఇంకా ఎక్స్‌ట్రార్డినరీగా రావాలంటే శారీ ఫ్యాబ్రిక్‌ని బట్టి కూడా ఉంటుందండి. అంటే కాస్ట్‌లీ శారీస్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిస్తుంటారు కదా! అలాంటి శారీస్ తెస్తే ఇంకా బెటర్‌గా చేయొచ్చు. ఇలా చేసిన నార్మల్ డ్రేపింగ్ శారీ అవుతుంది. మీకేం సెంటర్ ఫ్లఫీ ప్లీట్స్ డిస్టర్బ్ ఏం అవ్వవు. లైట్ స్టీమ్ ఇచ్చి నేను చేస్తాను. అంత అణిగిపోయినట్టు కూడా ఏం రాదు. కానీ కొంతమందికి ప్రీ ప్లేటింగ్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదండి. నచ్చని వాళ్ళు లైవ్ శారీ బుక్ చేసుకుంటుంటారు. ఎలా అయినా పర్లేదు అన్నవాళ్ళు బాక్స్ ఫోల్డింగ్ చేపించుకుంటారు. దీంతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఫోల్డింగ్స్ పడిపోతాయి అనుకుంటే మీరు డ్రై క్లీనింగ్ కూడా ఇవ్వచ్చు. ఇస్తే ఈ ఫోల్డింగ్స్ అన్నీ కూడా లైన్స్ అనేది కంప్లీట్‌గా ఎళ్ళిపోతుంటాయి. సో, డోంట్ వర్రీ అండి. నా క్లయింట్ అయ్యప్ప స్వామి పడి పూజ ఉందని చెప్పేసి, పూజ కోసం ట్రెడిషనల్ లుక్ కావాలని చెప్పి శారీ ప్రీ ప్లేటింగ్ అయితే చేపించుకున్నారండి. చాలా బాగా వచ్చిందని కూడా హ్యాపీగా ఫీల్ అయినారు. మీకు కూడా ఇలాంటి బాక్స్ ఫోల్డింగ్ సర్వీస్ కావాలి అంటే మన ఛానెల్‌లో చాలా షార్ట్స్ పైన నంబర్ అయితే ఇచ్చినాను స్క్రీన్ పైన. దానికి వాట్సాప్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై. ఫర్ మోర్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై.